ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి. ఇలాంటి నూతనమైన సంవత్సరాలు మరెన్నో మీ జీవితంలో జరుపుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఇంకను మిమ్మల్ని అందరినీ దీవించును కాక. గడిచిన కాలం అంతా చాలా అద్భుతంగా నడిపించబడ్డాం కదా. ఎన్నో పరిస్థితుల్లో ప్రభు మనకు తోడే ఉన్నారు. చాలా చక్కని రీతిలో మనల్ని అద్భుతంగా నడిపించారు. మన కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, వ్యాధిలో, బాధలో, సంతోషంలో, ఒకటేంటండి, అన్ని విషయాల్లో దేవుడు చక్కని రీతిలో మనల్ని నడిపించి ఉన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రభు మనకి ఇచ్చారు. కృతజ్ఞత గల వారమై ఉందాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా ఈ 2026వ సంవత్సరము మొదటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మన దేవుడు సంవత్సరములు జరుగుతుండగా మన కార్యాలన్నీ కూడా అద్భుతమైన రీతిలో నూతన పరచబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చూద్దామా ఈ మాటలు. యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచును. అవునండి, ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ఉందాం. మనము ఏ కార్యము తలపెట్టబోతున్నామో ఈ సంవత్సరము ప్రభు అన్ని విషయాల కృప చూపించబోతున్నారు. ఈ సంవత్సరము జరుగుతూ ఉండగా, ఈ 2026వ సంవత్సరము జరుగుతుండగా, ఈ సంవత్సరం అంతట్లో కూడా మనము తలపెడుతున్న ప్రతి కార్యములో ప్రభు మనకు తోడే ఉండి అన్ని విషయాల్లో మనల్ని నూతన పరిచి అద్భుతమైన రీతిలో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నారండి. ఆ ధైర్యంతో ఉన్నారా? ఇంకా నా జీవితంలో ఎప్పుడు ఈ కార్యం జరుగుతుందని 2025వ సంవత్సరం అంతా కూడా వెయిట్ చేశారనుకుంటా. కానీ ఈ 2026వ సంవత్సరంలో ప్రభువు గొప్ప కార్యం జరిగించబోతున్నారండి. ఆమేన్. ప్రార్థించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నూతన పరచబోతున్నారండి ప్రతి కార్యాన్ని. ఎస్, ఎవరైతే నీ జీవితం 3 బారిన జీవితం అన్నారో, ఎవరైతే నీ జీవితం ఇంకా ఇంతే అన్నారో, ఎవరైతే నీ కుటుంబ పరిస్థితులు ఇంకా ఇంతే అన్నారో, అన్నవారి ఎదుటనే గొప్ప రీతిలో ప్రభు నూతన పరచబోతున్నారు. నూతనమైన కార్యాలతో నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధలింప చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో ఈ సంవత్సరం అంతా జరిగించును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం అయా. చక్కని రీతిలో మీరు మాట్లాడి ఉన్నారు. సంవత్సరము జరుగుతూ ఉండగా కార్యాలన్నీ కూడా అయా, ఇదిగోండి మా కార్యాలను నూతన పరుస్తానని వాగ్దానము చేసినందుకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యం మేము చూచుదుము గాక. ఎవరైతే ఏ పరిస్థితిలో ఉండి అయా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారో, ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నారో, ప్రతి కార్యాన్ని మీరు నూతన పరచండి, అద్భుతము జరిగించండి అయా. ఇంకా ప్రభా ఇదిగోండి ఏ విషయంలో అయితే ఆరాటపడుతున్నారో, ఏ విషయంలో అయితే వారి జీవితంలో ప్రభా ఇదిగోన కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ప్రతి కార్యము వారి జీవితంలో సఫలపరచబడును గాక. గొప్పవారగుదురు గాక. మా ప్రియులందరూ ఉన్నతమైన స్థితిలో ఉందరు గాక. ఈ సంవత్సరం అంతా మీ కృప, మీ దయా కిరీటముతో బిడ్డలు వర్ధలింపబడుదురు గాక. మేమందరము ముందుకు సాగుదుము గాక. బ్లెస్ చేయండి. నూతనమైన కార్యాల చేత మీరు నడిపించండి అయా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కష్టంలో, నష్టంలో, ప్రతి ఒక్క విషయంలో మీరు తోడే ఉండండి. మేమందరం మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండే కృప దయచండి. ఉదయకాల సమయంలో అయా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారో మీరు ఆశీర్వదించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. ఈ సంవత్సరం అంతా కృప వెంబటి కృపతో అయా బిడ్డల్ని బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం, మీ కాపుదల, మీ క్షేమము మేము చూచుదుము గాక. మేము వర్ధలింపబడుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా నూతనమైన కార్యాలు ప్రారంభిస్తుండగా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకున్నాం. గొప్ప విజయము ప్రతి ఒక్కరి జీవితంలో కలుగును గాక. శుభములు పలుకుతూ ఉన్నాం. బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగనే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరం అంతా మీరు మాకు తోడై ఉండమని అయా ఇదిగోండి మమ్మల్ని అందరినీ
అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు తోడై ఉండి క్షేమాన్ని కలగచేయమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉంటుంది గాక. వన్స్ అగైన్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని క్షేమము, దేవుని భద్రతతో ప్రతి ఒక్కరు కూడా వర్ధలింపబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హలో డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, అందరు బాగున్నారండి? అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. సికింద్రాబాద్లో ప్రతి నెల మొదటి శనివారం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి చాలా అద్భుతకరంగా జరుగుతుంది కదా. ప్రతి నెల కూడా చాలా ఆధ్యాత్మికంగా మనం బలపరచబడుతూ ఉన్నాం. మరి గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఎంతో మందికి విడుదల, ఎంతో మంది జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తున్నారు. అయితే ఈ 2026వ సంవత్సరం మరి జనవరి అనగా మొదటి నెలలో మొదటి శనివారం జనవరి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ అద్భుతమైన సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో మరి రైల్వే స్టేషన్ రోడ్ నందు జరగనే ఉంది. ఈ ఆరాధన కొరకు అందరూ ప్రార్థించండి. మరి ఆరాధనలో వాగ్దానాలను ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచబోతున్నారు. ప్రభు ఇస్తున్న వాగ్దానాల్ని, ఆ వాగ్దానాల పండుగ కూడా జరుగుతుండగా ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, జనవరి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ నందు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము, అలాగనే వాగ్దానాల పండుగ కూడా జరగబోతుంది. ప్రభు మీ జీవితంలో గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నారండి. ఆమేన్. రిసీవ్ చేసుకోండి ఆ వాగ్దానాన్ని, ఎత్తిపట్టి ప్రార్థించండి. సంవత్సరం అంతా దేవుడు గొప్ప కృప చూపించబోతున్నారు ఆ వాగ్దానం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.